అయానాయి హాస్పిటల్లో నేత్ర చికిత్సలకు పరీక్షలకు సంబంధించిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బషీర్ అహ్మద్ అన్నారు. స్థానిక వంటంలోనే అయానాయి హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారు. మంగళవారం హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ హాస్పిటల్లో నేత్ర చికిత్స పరీక్షలకు సంబంధించిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు ₹1.5 కోటి వ్యయంతో ఈ పరికరాలు హాస్పిటల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. హాస్పిటల్ ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు అయిందని తెలిపారు. తమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన IOL మాస్టర్ 700 పరికరాల ద్వారా శుక్లాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం నిర్ధారించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు తాను 45,000కు పైగా శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. కళ్ళజోడుతో పని లేకుండా ఖచ్చితమైన నిర్ధారణతో శుక్లాల ఆపరేషన్ చేయడానికి వీలుగా ఈ మిషన్ తెప్పించడం జరిగిందన్నారు. వంటోల్లో ఉన్న హాస్పిటల్లో ఇదే ఫస్ట్ మిషన్ అని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే వంటోలు ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతోనే వారికి నేత్ర వైద్యం సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో తాము హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. కేవలం ₹500 కన్సల్టేషన్ ఫీజుతో వేలాది రూపాయల విలువైన కంటి పరీక్షలను తాము పూర్తిగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వావిలార్ రజనీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పేరు డాక్టర్ బషీర్ అహ్మద్ సార్. అయానాయి హాస్పిటల్ మనం పెట్టి 11 సంవత్సరాలు ముందు అదర్ బిల్డింగ్ లో స్టార్ట్ చేసాం అక్టోబర్ 2014లో. అక్కడ నుంచి మనం ఇక్కడ ఈ బిల్డింగ్ కొనుక్కొని దీనిలో షిఫ్ట్ అయ్యాం సార్. ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ముందు నుంచి కూడా మనం ఎక్విప్మెంట్ బాగుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లాస్ట్ ఇయర్ ఒక ఇంచుమించు ₹1 కోటి పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొన్నాం సార్, కొత్త ఇన్స్ట్రుమెంట్స్. ఇది పర్టికులర్ గా ఈ IOL మాస్టర్ 700 అనే ఎక్విప్మెంట్ ఏంటంటే మనం శుక్లాలు చేయించుకునేటప్పుడు కానీ లోపల మన యాక్సిల్ లెంత్ అనేది ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్ పవర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. చాలా యాక్యురసీగా ఇస్తుంది. సో దీనికి ఎందుకంత హడావిడి అంటే ఇంచుమించు ఒక 45,000 పైచికలు శుక్లాల ఆపరేషన్ నేను చేశాను సార్. సో నాకు దీని ఒక ఇంపార్టెన్స్ అనేది నాకు బాగా తెలుసు. ఎంత కరెక్ట్ యాక్యురసీ అనేది జనాలకి పోయినట్టు కళ్ళద్దాలు పెట్టుకొని అలసిపోయి ఉంటారు. సో కళ్ళజోడు లేకుండా నాకు కనబడాలి డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతుంటారు. అది పాతది, అదైతే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల మనకి ఎంతో కొంత పవర్ వస్తుంది, అది యాక్యురసీ అంత ఉండదు. ఇది తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఆ యాక్యురసీ రావాలి, 0 పవర్స్ రావాలి, మల్టీ ఫోకల్స్, ట్రై ఫోకల్స్, ఈడాఫ్ లెన్సెస్ ఇవన్నీ వచ్చి మన కళ్ళజోడుతో పని లేకుండా గడపాలంటే ఇది చాలా అవసరం అని తెప్పించాం సార్. ఇది సో 1 టౌన్ ఏరియాలో మాత్రం ఇది ఫస్ట్ మిషన్, విజయవాడ 3rd మిషన్ సార్. విజయవాడ 3rd మిషన్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటుంది కానీ ఇండివిజువల్ గా చాలా తక్కువ మంది డాక్టర్స్ దగ్గర ఉంటారు సార్. అందుకని మనం తెప్పించాము. మెయిన్గా ఇక్కడ ఎవరికైనా బయట వాళ్ళు 1,500, 2,000 అలా ఛార్జ్ చేస్తారు సార్. దీని మీద చెక్ చేసి మనం ఎవరికి ఏం ఛార్జ్ చేయం. రెటినా ఎగ్జామినేషన్ చేస్తాం దీని మీద మనం క్యాటరాక్ట్ మొత్తం ఎవాల్యుయేషన్, క్యాటరాక్ట్ సూట్ అనమాట ఇది చేసుకుంటాం. అక్కడ మనకి పక్కన రూమ్ లోనేమో IOL మన IOP ఇంట్రాక్యులర్ ప్రెషర్, ఇప్పుడు ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో బీపీ అది చెక్ చేసే మెషిన్స్ ఉన్నాయి. మొత్తం మీద ఎక్విప్మెంట్ పరంగానే ₹1.5 కోటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది సార్. అది స్పెషాలిటీ. మీ ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరుస్తారని చెప్పి మిమ్మల్ని మెయిన్ గా పిలవడానికి కారణం కూడా అదే సార్. సార్ నేను యాక్చువల్గా హిందీ స్పీకింగ్ కాబట్టి నాకు అనిపించింది ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు, ముస్లిం ఏరియాస్ ఉన్నారు, వీళ్ళకి నేను అంటే డైరెక్ట్ గా యాక్సెస్ అనేది వచ్చేస్తుంది, లాంగ్వేజ్ తో యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. రెండోది అందరూ డబ్బు ఉన్న చోట లేకపోతే ఎక్కువ బిల్డింగ్ ఉన్న చోటకి వెళ్తారు. మనం ఎందుకు ఇక్కడ పెట్టకూడదు? ఈ ఏరియా అంతా కవర్ అవ్వలేదు కదా, మనం ఇక్కడ నుంచి డెవలప్ అయితే బాగుంటది కదా. నేను కొంచెం స్టడీ చేశాను సార్. ఈ కొండ ప్రాంతం పైన అంతా కొండ వాళ్ళు ఉండే వాళ్ళంతా కూడా ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అందరూ మిడిల్ క్లాస్ సార్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి సర్వ్ చేయాలనే ధోరణి అంతే తప్ప వేరే ఏం లేదు సార్. ఓపీ మనం స్టార్ట్ చేసింది ₹100 స్టార్ట్ చేసిన కానీ ₹500 మనం తీసుకున్నా కూడా దీంట్లో మొత్తం మనం అన్ని ఫ్రీగా చేస్తాం సార్. ఏ దేనికి కూడా స్పెషల్ గా మళ్ళీ దీనికి ఇంత అని, ఫారిన్ బాడీ తీస్తే 200 అని, ఈ రెటినా ఎగ్జామిన్ చేస్తే 500 అని, ఇది చేస్తే 1500 అని ఏం తీసుకోం సార్. మనం ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ సార్ మనం డబ్బులు తీసుకునేది. మొత్తం ఎవ్రీథింగ్ కవర్డ్ సార్. ఇంకా దానికి సెపరేట్ గా ఏం తీసుకోం సార్. మనం రెటినా ఎగ్జామినేషన్ చేస్తాం సార్. ఓకే దీనివల్ల మనకి వెనకాల నరం ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది సార్. ఇది బయట మినిమం మీకు ₹1,000 ఛార్జ్ చేస్తారు సార్. అది మనం సెపరేట్ ఛార్జ్ చేయం. వాళ్ళకి ప్రింట్అవుట్ కావాలంటే తీసుకోవచ్చు, మనం డైరెక్ట్ వాట్సాప్ వాళ్ళకి మెసేజ్ కూడా పంపించేస్తాం, వాళ్ళు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ప్రింట్ తీసి ఇచ్చినందుకు ₹1000 ఛార్జ్ చేస్తారు, అది మనం చేయం.
ఇది 1500 ఛార్జ్ చేస్తారు సార్. మనం అసలు మాక్సిమం క్యాటరాక్ట్ శుక్లాల ఆపరేషన్కి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా మనం దాని మీద ఛార్జ్ చేయం. మనం దాంట్లో ఇంక్లూడ్ చేసి శుక్లాలు చేసి పంపించేస్తాం సార్. ఇప్పుడు మన కంట్లో ఇప్పుడు మన కన్ను ఇంత ఉంది కదా, సైజుని బట్టి మన యాక్సిల్ లెంత్ అంటారు దాన్ని. యాక్సిల్ లెంత్ ని బట్టి మన పవర్ లోపల కంట్లో అద్దం ఎంత వెయ్యాలనేది యాక్యురేట్ గా క్యాల్కులేట్ చేస్తుంది ఈ జర్మన్ జైస్ మెషిన్. అది సార్ 9% వితౌట్ గ్లాసెస్ మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఇది అంత యాక్యురేట్ గా వస్తుంది పవర్. లోపల సర్జరీ అప్పుడు గ్లాస్ పెడతాం కదా, దాని పవర్ యాక్యురేట్ గా చూపిస్తుంది. ఇది 10% వాళ్ళకి అవసరం ఉండదు సార్, ఒకళ్ళిద్దరికి తప్ప 90% ఉండదు. దాని గురించి దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఏముండదు సార్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది, మంచిదే తప్ప దీనికి చెడు ఏమి ఉండదు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీని మీద కనుక 1500 2000 రూపాయలు ఛార్జ్ చేస్తే అది సైడ్ ఎఫెక్ట్. అది మనం చేయం కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్ కానే కాదు. అదే సార్ 100% సార్ 100%. ఇంకా దీన్ని మించిన మెషిన్ అనేది లేదు ఇండియాలో, లేదు దీన్ని మించిన మెషిన్. ఐఓఎల్ మాస్టర్స్ క్యాటరాక్ట్ కాదు సార్. ఇప్పుడు చిన్నపిల్లల్లో యాక్సిల్ అంటే హై పవర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు పిల్లలందరూ మీరు స్కూల్కి వెళ్తే చూస్తే క్లాస్ లో కనీసం 10-15 మంది కలుగోలు పెట్టుకుని ఉంటున్నారు. ఆ యాక్సిల్ లెంత్ కూడా క్యాల్కులేట్ చేసి ఎప్పటికప్పుడు మనం ఫాలో అప్ చేస్తే ఎందుకు పెరుగుతుంది ఏంటనేది ఒక ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియో కూడా తీయొచ్చు. ఇవర్ వీడియోవి సో ఇది మనం చూసింది ఏంటంటే మనం డైరెక్ట్ గా కాపీ చేసి పెన్ డ్రైవ్ లో వాళ్ళకి ఎక్కించుకోవడానికి లేదా ఫోన్ లో కూడా డైరెక్ట్ గా వేసేసి ఇచ్చేది సార్. ఫొటోస్ కానీ వీడియో కానీ తీసి ఇచ్చేయచ్చు. ఇదే మనం దాంట్లో డైరెక్ట్ మనకి సాఫ్ట్వేర్ ఉంది, జియో వాళ్ళది సాఫ్ట్వేర్ ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ లో కూడా ఎక్కిచ్చేస్తాం. ఎప్పుడు మీరు మీ జస్ట్ నంబర్ కొట్టుకున్నా కూడా దాంట్లో ఆ యాప్ కొట్టుకుని తీసుకుంటే మీకు మేము చూసిన డేటా, మన మందులు ఇచ్చిన డేటా, మీరు ఏ రోజు వచ్చారు, మీకు ఆ రోజు ఫైండింగ్స్ ఏంటి మొత్తం ఓపెన్. అదంతా రెటినా క్యాటరాక్ట్. అటుపక్క ఒకసారి వెళ్దామండి. ఎంత రండి సార్, మీకు గడ్డ పెట్టండి. నల్లగుడ్డు ఏదైతే ఉంటుందో ఎంత మందం ఉంది అనేది చెక్ చేస్తుంది. ఇది కాకుండా మన కంట్లో ప్రెషర్ ఎంత ఉంది, ఒంట్లో బీపీ ఎలా ఉండిద్దో కంట్లో కూడా బీపీ ఉంటుంది. ఆ బీపీ ఎంత ఉందనేది కూడా చెక్ చేసి చెప్తుంది అన్నమాట మనకి. Like, subscribe and press the bell icon for new updates.